ప్రభావతిని అరెస్టు చేయించిన రోహిణి ప్రభావతిని ఎందుకు అరెస్టు చేయించింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతికి రోహిణి కోటీశ్వరరాలు కాదన్న నిజం తెలిసిపోతుంది. నిజం తెలిసిపోవడంతో ఇక రోహిణిని చితకబాదుతుంది. రోహిణిని చితకబాది నన్నింత మోసం చేసి నా ఇంటికి కోడలయ్యావు కదా, నిన్ను అస్సలు కూడా నేను క్షమించను అని ఇక రోహిణిని చితకబాది బయటికి గెంటేస్తుంది. పోవే బయటికి, నా కొడుక్కి మరొక పెళ్లి చేసి నువ్వు చేసిన మోసాన్ని నీకే తిప్పికొడతాను. నాకింత నమ్మక ద్రోహం చేసిన నిన్ను నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎవరు ఎంత చెప్పినా సరే ప్రభావతి కూడా అస్సలు వినిపించుకోదు. ఇక సత్యం చెప్పినా ఇది చేసిన మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే దీన్ని నా ఇంట్లో ఉండనివ్వను, బయటికి గెంటేస్తాను అని ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఇక రోహిణిని బయటికి గెంటేస్తుంది. అప్పుడు ఇక బయటికి గెంటేసిన తర్వాత ఇంతలో మీనా అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య ఎందుకు ఈ పని చేశారు, తను మనోజ్ని పెళ్లి చేసుకోవాలని ఇంత నాటకం ఆడింది, అంతే తప్ప మనల్ని మోసం చేయాలని కాదు. రోహిణి మోసాన్ని బయట పెట్టాలని అనుకున్నాను, కానీ రోహిణిని ఇలా మీరు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని అనుకోలేదు. తనని లోపలికి రానివ్వండి అత్తయ్య, ఎక్కడికని వెళ్తుంది, తను ఒక అనాథని చెప్పింది కదా అని అంటూ ఉంటుంది. మీనా, నువ్వెక్కువగా మాట్లాడుకో, నా నిర్ణయం మాత్రం నేను వెనక్కి తీసుకోవడం మాత్రం జరగదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు. రే, అమ్మకి నువ్వన్నా చెప్పరా, నీ భార్యని లోపలికి రానివ్వమని చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు. రే, రోహిణి చేసిన మోసం మామూలు మోసం కాదు. తను నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టింది. నేను అప్పటికీ కూడా తనతో చెప్పాను, మనిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని. అయినా సరే తను నా దగ్గర ఈ రహస్యాన్ని దాచిపెడుతుంది. అమ్మకు తెలిస్తే అమ్మ గొడవ పెడుతుందని అనుకోవచ్చు. మరి తను నాకైనా చెప్పాలి కదా, నాకైనా చెప్పుంటే నేను ఏదో ఒకటి ఇప్పుడు సరిచేసేవాణ్ణి. కానీ తను నాకు కూడా చెప్పకుండా అబద్ధాలాడి నన్ను మోసం చేసింది. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక బాలు అలాగే మీనా, శృతి, రవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటూ ఉంటే, మనం చేసేది ఏమీ లేదు మీనా. రోహిణి చేసిన పనికి రోహిణి అమ్మ ఎప్పుడో బయటకి గెంటేస్తుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే రోహిణి అలాంటిది కాబట్టి. తను చేసింది మామూలు మోసం కాదు, అందుకని అమ్మ అంత విరక్తి పెట్టుకుంది అని అనడంతో అప్పుడే ఆ మాట విని ఇప్పుడు రోహిణి విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా, ఇంకా ఇంతలో విద్యకి ఫోన్ చెయ్యి, అక్కడ రోహిణి ఎలా ఉందో అడుగని బాలు అడుగుతాడు. ఇక రోహిణి ఎలా ఉందని శృతికి అయితే ఫోన్ చేస్తుంది. కానీ అక్కడ తను ఉండదు కదా, తను సుగుణమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక విద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి మీనా, ఈ టైంలో ఫోన్ చేసామని అడుగుతూ ఉంటే, రోహిణి నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది విద్యాని. మీనా, రోహిణి నా దగ్గరికి రావడం ఏంటి అని అనగానే, రోహిణిని అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, తను కోటీశ్వరరాలు కాదని రోహిణి అత్తయ్యకి నిజం తెలిసిపోయింది అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది. విద్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, నువ్వెందుకు అంత షాక్ అయిపోతున్నావు, తన్ని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, నీకు తెలిసి కూడా ఇది ఉంటుంది, నువ్వు నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పావు అని మీనా అయితే చెప్తుంది. చూడు మీనా, నేను అబద్ధం ఆడానో లేకపోతే లేదో అని తర్వాత విషయం, ఇప్పుడు రోహిణి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది విద్య. విద్య దగ్గరికి కూడా రోహిణి వెళ్ళలేదంటండి. ఎక్కడికి వెళ్ళుంటుంది, ఏదైనా అఘాయిత్యం చేసుకొని ఉంటుందంటారా అని అనగానే, నువ్వేమీ కంగారు పడకు, తను అంత పిరికిది కాదు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా శృతి అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇక రోహిణి అప్పుడు శృతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రోహిణి, ఎక్కడున్నావు నువ్వు, నీ ఫ్రెండ్ ఇంటి దగ్గర కూడా లేవని తెలిసింది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని శృతి అడుగుతూ ఉంటే, నేను విద్య వాళ్ళ ఇంటికి వెళ్తానని వీళ్ళు కన్ఫామ్ అయ్యి విద్యార్థికి ఫోన్ చేసి ఉంటారు, అదేమో ఇక్కడికి రాలేదని చెప్పుంటుంది. మళ్ళీ ఒక నిజం బయటపడింది, నా మొదటి పెళ్లి గురించి, చింటూ గురించి బయటపడితే ఇంకా నన్ను చంపేస్తారు, ఇప్పుడేం చెయ్యాలి అని రోహిణి
నేను గుడిలో ఉన్నాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, నువ్వు కంగారు పడకు. త్వరలోనే అత్తయ్య మనసు మారుతుంది. మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొస్తారు. అప్పటి వరకు నీ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండు. ఏ అఘాయిత్యం చేసుకోకు అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక రోహిణి సరే శృతి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అమ్మయ్య, రోహిణి వాయిస్ విన్నాక కొంచెం నా మనసు కొంచెం ఊరట పడింది అని మీనా అయితే చెప్తుంది. అవును మీనా, నాకు కూడా అలాగే అనిపించింది. తను గుడిలో ఉందంట. బాధ తట్టుకోలేక గుడికి వెళ్ళుంటుంది. విద్య దగ్గరికి వెళ్ళుండదు అని చెప్తూ ఉంటే అప్పుడే రోహిణికి విద్య ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావే? ఇంట్లో నుంచి వచ్చేసావంటున్నారు. ఏం జరిగిందని అడుగుతూ ఉంటే నేను మా అమ్మ దగ్గర ఉన్నాను, నువ్వు వచ్చేయి అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి దగ్గరికి విద్య అయితే వెళ్తుంది. ఏంటి ఇదంతా? నువ్వు కోటీశ్వరాలవి కాదని వాళ్ళకి ఎలా తెలిసిందని అడుగుతూ ఉంటే బాలు మీనా ఇద్దరు సుందరి పెళ్లిలో సుందరికి చేసుకునే అతను మాణిక్యంకి మేనల్లుడు. అలాగా మాణిక్యం వాళ్ళకి దొరికిపోయాడు. మాణిక్యాన్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టించారు అని జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. నీ ఇలాంటి రోజు ఏదో వస్తుందని ముందు నుంచి భయపడుతూనే ఉన్నామే, కానీ నువ్వు పట్టించుకోలేదు. చూసావా ఏ పరిస్థితి వచ్చిందో అని విద్య అంటుంది. మా అత్తగారు అందరి ముందు నన్ను ఎంతలా కొట్టిందనుకుంటున్నావో? మనోజ్కి రెండో పెళ్లి చేస్తాను, నీకు మనోజ్కి విడాకులు వచ్చేలా చేస్తాను అని నా ముందే శపథం చేసింది అని అంటూ ఉంటే ఏంటి నువ్వు మాట్లాడేది? అంత పెద్ద గొడవ జరిగిందా అని అడుగుతూ ఉంటుంది విద్య. అవునే, చాలా పెద్ద గొడవ జరిగింది. ఎవరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఎవరిస్తారే నీకు? నువ్వు చెప్పింది ఏమన్నా మంచి అబద్ధం అనుకుంటున్నావా నీకు సపోర్ట్ ఇవ్వడానికి? నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎన్ని మోసాలు చేశావు. నువ్వు కోటీశ్వరవాళ్ళవని చెప్తేనే కదా మీ అత్తగారి పెళ్లికి ఒప్పుకుంది. అయినా మీ అత్తగారు నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకుంది. మీనాని కానీ శృతిని కానీ అంతలాగా ప్రేమగా చూసుకోలేదు. ఆవిడ నమ్మకాన్ని వమ్ము చేశావు, అందుకే ఆవిడకి అంత కోపం వచ్చిందని విద్య అంటుంది. సరేలే, మరి నెక్స్ట్ ఏం చేస్తావో? ఒకసారి మనోజ్కి ఫోన్ చెయ్యొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి. ఇక మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేసావని అడుగుతూ ఉంటే అదేంటి మనోజ్ అలా మాట్లాడతావు? అత్తయ్య చూసావా నన్ను ఎలా బయటికి గెంటేసిందో అని అడుగుతూ ఉంటే నువ్వు చేసిన తప్పుకి బయటికి గెంటేసింది మా అమ్మ చేసిన దాంట్లో తప్పేముందని మనోజ్ రివర్స్ అవుతాడు. ఆ మాట విని ఒక్కసారి నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడుగుతుంది రోహిణి. నేనే ఇలా మాట్లాడేది మన ఫస్ట్ నైట్ రోజే నాకు సంబంధించిన విషయాలన్నీ నీతో పంచుకున్నాను. కల్పన గురించి కూడా మొత్తం చెప్పాను. కానీ నువ్వు ఇంత పెద్ద రహస్యాన్ని నా దగ్గర కూడా దాచిపెట్టి ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేశావో. నాతో మాట్లాడొద్దని మనోజ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మా అత్తగారు నన్ను మనోజ్ని కలవనివ్వదు. ఆవిడ్ని ఏం చెయ్యాలో ఎలా నా దారికి రప్పించుకోవాలో బాగా తెలుసు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏం చేస్తావే నువ్వు అని అడుగుతూ ఉంటే నేనేం చేయను, రేపు ఉదయం నేను ఫోన్ చేస్తే చాలు వాళ్ళే చూసుకుంటారు అని చెప్తూ ఉంటే కొంపదీసి రౌడీల్ని పెట్టి మీ అత్తగారిని చంపేస్తావా అని విద్య అడుగుతుంది. అలాంటిది నేనెందుకు చేస్తానే, రేపుంది కదా మా అత్తగారికి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి మనసులో. తర్వాత రోజు ఇక డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది ప్రభావతి. వదిన, రోహిణి ఇంత మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేదు వదిన అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కామాక్షి, నువ్వేంటి కామాక్షి, నేను కూడా ఊహించలేదు తను ఇంత మోసం చేస్తుందని అని ఇద్దరూ కూడా బాధపడుతుండగా అక్క పోలీసులు అయితే వస్తారు. ఇక్కడ ప్రభావతి ఎవరు అని అడుగుతూ ఉంటే ఇంతలో కామాక్షి నేనే ప్రభావతిని ఏంటి అంటూ ప్రభావతిని తనే అని చెప్పేస్తుంది పోలీసులతో. అప్పుడే పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ ఈమెని మీరు అరెస్ట్ చేసి జీపులో ఎక్కించండి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కామాక్షి. ఏంటి సార్, నన్ను జీపు ఎక్కించడం ఏంటి, నన్ను జైల్లో పెట్టడం ఏంటి అని కామాక్షి అనడంతో మీరు మీ కోడల్ని అదనపు కొట్టడం కోసం కొట్టి బయటికి గెంటేశారని చెప్పి మీ మీద మీ కోడలు తను కేసు పెట్టింది అని ఇన్స్పెక్టర్ అయితే ప్రభావతికి చెప్తాడు. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.